పాలు మీరు పోసాక ఒక్కొక్కరు తలో కొద్దిగా పాలు, అలాగే తలో కొద్దిగా ఏమండి అన్ని ఒక దాంట్లో కలిపేద్దామా? వాళ్ళు ఇద్దరు చేత ముందు పోయి ఏమండి అలా పోయిద్దామా? సరే ఆ పని చేయండి, ఆ పని చేయండి. అదే అదే గోక్షీరాన్ని ముందు మీరిద్దరు కొద్దిగా పాలు పోయండి. పాలు పోసి తర్వాత నీళ్లు, ఆ తర్వాత మళ్ళీ ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వతస్వమవర్షియం భవావాజస్య సంగధే దదిక్రవణ అకారిషం కొంచెం కొంచెంగా కొద్దిగా అకారిషం జిష్ణుర్వస్య వజనః ఇది గోక్షీరై స్నపయామి. అయిందా? ఒక చుక్క నీరు పోయిందా బాటిల్లో ఇచ్చేసి గోక్షీరై స్నపయామి. ఒకసారి కడుగు. గోక్షీరానంతరే శుద్ధోదకై స్నపయామి. ఆపో వా ఆయుధకం విశ్వం సర్వభూతాన్యాపః ప్రాణవ అపః పశువా. నీళ్ళు చుక్కపోసారా? పెరుగు దది క్షీర సమాయుక్తం. కొద్దిగా ముందు అంటే ఆ దంపతుల వరకే ముందు ఒక్క అడుగు కొద్దిగా పెరుగు 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 తర్వాత నెయ్యి. ఆ గరిడితోటి ఆ ఉద్దరినితోటి కాస్త అలాగా ఇద్దరు కూడా. దది క్షీర సమాయుక్తం. దది అంటే పెరుగు. దది క్షీర సమాయుక్తం మధ్వాద్యం. మళ్ళీ కాస్త నీళ్ళ చుక్కలు. శుద్ధోదకై స్నపయామి. అసనీతే పునరస్మాసు చక్షుపన. ఇప్పుడు నెయ్యి, పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత తేనె. ఓం ఆద్య స్నపయామి శుక్రమసి జ్యోతిరసి తేజసి దేవో సవితోసన స్వసిద్రేణ పవిత్రేణ. మళ్ళీ కాస్త నీళ్ళు. ప్రతి ద్రవ్యం తర్వాత ఒక చుక్క నీరు అభికరించండి. ఇది యథాశక్తి. ఏ శుద్ధోదకై స్నపయామి మధువాత ఆరుత ఏతి మధురక్షంతి సింధువ సంతోషది. మళ్ళీ కాస్త నీళ్ళు చుక్కలు. ఇది శుద్ధోదకై స్నపయామి. ఓం తర్వాత చక్కెర చక్కెర అలాగా. ఓం శర్కరోదకై శర్కరా జల సంయుక్త మధ్వాద్యేన సమన్వితం. ఇది శర్కరోదకై స్నపయామి. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శుద్ధోదక ఔపచారికై. మళ్ళీ నీళ్లు పోసారా? ఔపచారికై స్నపయామి. ఇంకేమున్నాయండి? ఓం అస్నీతే ఏ పునరస్మాసు చక్షుపునః. మీరు మళ్ళీ కాస్త నీళ్లు పోసేసి పక్కకు వచ్చేసేయండి. మిగిలిన వారందరూ కూడా తలో కాస్త పంచామృతాలు అలా పోసేస్తారు. పంచామృతాభిషేక అన్ సహస్ర శీర్ష పురుష. అమ్మ తొందర పడకుండా అందరూ కూడా ఒక్కొక్కరిగా కొంచెం కొంచెంగా అలా అభిషేకం చేయండి అమ్మా. రండి, ఎవరైనా పర్వాలేదు. వీళ్ళు